వెల్కమ్ టు సిరి బక్కమంతుల. నేను మీ సిరిని. ఈరోజు నేను సాంబార్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో కూరగాయలతోనే చేస్తున్నాను. ఇవ్వండి కూరగాయలు: వంకాయలు, బంగాళదుంప, క్యారెట్, దోసకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, కందిపప్పు, కొంచెం చింతపండు, సాంబార్ పొడి, ఇవి తాలింపుకి చిన్నులపాయి, ఆనియన్స్ కట్ చేసుకున్నవి, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, ఉప్పు, కారం అయ్యి వేసేటప్పుడు చూద్దామండి. మేము కొంచెం వేసుకుంటాము, ఎక్కువ పట్టదు సాంబార్కి. ఇదిగోండి కందిపప్పు ఉడకబెట్టుకోవాలి. 4 విజిల్స్ రానిస్తే పప్పుకి ఉంటుంది. పప్పుకు 4 విజిల్స్ రానిచ్చాము, ఉడకబెట్టుకున్నాము. ఇదిగోండి తొందరగా ఉడికిపోతుంది పప్పు. ఇదిగోండి కందిపప్పు ఆల్రెడీ కట్ చేసిన కూరగాయలు వేస్తున్నాను వీటిలో. ఇది కుక్కర్లో వేసి ఉడకనిస్తాను. 2 విజిల్స్ రానిస్తాను, తొందరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఉప్పు వేసుకుంటున్నాను. కారం ఎక్కువ పట్టదు సాంబార్కి, కొంచెం వేసుకున్నాను. పసుపు కూడా కొంచెం వేస్తున్నాను. అవి మొత్తం కలుపుకొని ఒక్కరికి ఉడకనివ్వాలి. కొంచెం చింతపండు రసము, కొంచెం వాటర్ పోసుకున్నాను. కుక్కర్లో ఉడకనివ్వాలి. 2 విజిల్స్ రానివ్వాలి, త్వరగా ఉడికిపోతుంది. తొందరగా అయిపోయింది. 2 విజిల్స్ రానిచ్చాము. ఉడికినాక ఇదిగోండి క్లోజ్ చేసింది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తాలింపు వేగింది. తాలింపులోనే ఇంగ వేసుకుంటాము. నెక్స్ట్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పుని అది కాసేపు పైన తేలిందాక అప్పుడు ఉడికినట్టు మనకి. కలుపుకోవాలి. వాటర్ సరిపోతే కొంచెం వాటర్ పోసుకోవాలి. పోయింది సాంబారు. త్వరగా అయిపోవాలంటే ఇట్లా చేసుకోండి సాంబారు. లాస్ట్ కొత్తిమీర వేసుకుంటున్నాను. అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.